ప్రపంచంలోనే సూపర్ మిలిటరీ పవర్గా పేరున్న అమెరికాకు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురైంది. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా ఎయిర్ డిఫెన్స్ ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా శత్రువుల మిసైళ్లు, డ్రోన్లు గాల్లోనే అడ్డుకునే ఇంటర్సెప్టర్స్ షార్టేజీ పెరుగుతుంది. దీంతో తగ్గిపోతున్న ఆయుధ నిల్వలను వీలైనంత వేగంగా తిరిగి నింపాలని అమెరికా రక్షణ శాఖ తయారీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతుంది. ప్రొడక్షన్ కెపాసిటీ పెంచేందుకు స్పష్టమైన ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించింది. అసలు అమెరికా ఆయుధ నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి? కీలకమైన పాట్రాయిడ్ థర్డ్ ఇంటర్సెప్టర్స్ ఎంత మేర తగ్గాయి? వాటిని తిరిగి నింపడం ఎందుకంత కష్టంగా మారింది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ఇరాన్తో యుద్ధం అమెరికాకు ఆయుధపరంగానే కాదు, ఆర్థికంగానూ భారీ నష్టాన్ని మిగిల్చుతుంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్లు ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా వేల కోట్ల విలువైన ఆయుధాలను ఖర్చు చేసింది. దాదాపు 5 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మిలిటరీ బేస్లు, మిలిటరీని కాపాడుకోవడానికి అమెరికా భారీగా ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలను రంగంలోకి దించింది. ఇరాన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేస్తే వాటిని గాల్లోనే అడ్డుకునేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పాట్రాయిడ్ థర్డ్ వంటి అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టర్స్ను ప్రయోగించింది. ఇలా ఒక్కో దాడిని అడ్డుకునేందుకు కొద్దీ అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోయాయి. అమెరికా ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో తగ్గిపోయాయో పాట్రాయిడ్ థర్డ్ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ CSIS అంచనాల ప్రకారం యుద్ధానికి ముందు అమెరికా దగ్గర సుమారు 2330 పాట్రాయిడ్ ఇంటర్సెప్టర్స్ ఉండేవి. కానీ ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 1030కి పడిపోయింది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు మరింత తగ్గి 827కి చేరింది. థర్డ్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధానికి ముందు 452 ఇంటర్సెప్టర్స్ ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 234 నుంచి 278 మధ్యలో ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. అంటే యుద్ధానికి ముందు ఉన్న నిల్వతో పోలిస్తే థర్డ్ ఇంటర్సెప్టర్స్ కూడా దాదాపు 38% మేర తగ్గిపోయాయి. ఈ సంఖ్యలు చూస్తే అమెరికా వెపన్స్ స్టాక్పై యుద్ధం ఎంత ఒత్తిడి పెంచిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి కేవలం మెంబర్స్లా కనిపించవచ్చు, కానీ యుద్ధంలో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. శత్రువు నుంచి వచ్చే మిసైల్స్, డ్రోన్లు గాల్లోనే అడ్డుకోవాలంటే ఇంటర్సెప్టర్ అవసరం. ఒక ఇంటర్సెప్టర్ను ప్రయోగించిన తర్వాత అది మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఉండదు. దాని స్థానంలో మరో కొత్త ఇంటర్సెప్టర్ను తయారు చేసి స్టాక్లోకి తీసుకురావాలి. అంటే శత్రువు ఎన్ని దాడులు చేస్తే వాటిని అడ్డుకునే కొద్దీ అమెరికా దగ్గరున్న ఇంటర్సెప్టర్స్ కూడా తగ్గిపోతాయి. దాడులు మరింత పెరిగితే ఉన్న స్టాక్పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అప్పుడు ఏ దాడిని ముందుగా అడ్డుకోవాలి, ఎక్కడ స్టాక్ను కాపాడుకోవాలి అన్నది కూడా కీలకంగా మారుతుంది. అందుకే ఇంటర్సెప్టర్ స్టాక్ తగ్గడం అమెరికాకు సాధారణ వెపన్స్ షార్టేజ్ కాదు, యుద్ధంలో నేరుగా ప్రభావం చూపించే సమస్యగా మారుతుంది. అందుకే ఇప్పుడు పెంటగాన్ ఆయుధ నిల్వలను పెంచడంపై ఫోకస్ పెట్టింది. సైనికులకు అవసరమైన వెపన్స్ స్టాక్ను పెంచుతున్నామని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సియాన్ పార్నెల్ తెలిపారు. ఇది ఎక్స్టెన్సివ్ మిలిటరీ మోడరైజేషన్లో భాగమని తెలిపారు. అంటే ఇరాన్ దాడులను ఎదుర్కోవడంతో పాటు యుద్ధంలో ఖర్చవుతున్న ఆయుధాలను తిరిగి స్టాక్లోకి తీసుకురావడం కూడా అమెరికా ప్రయారిటీగా మారింది. అయితే ఆయుధ నిల్వలను పెంచడం ఒకెత్తైతే వాటిని వేగంగా తిరిగి తయారు చేయడం మరో పెద్ద సవాల్. ఒక ఇంటర్సెప్టర్ను ఫైర్ చేయడానికి కొన్ని సెకండ్స్ చాలు, కానీ కొత్త మిసైల్ను తయారు చేసి స్టాక్లోకి తీసుకురావడానికి నెలలు, కొన్ని సందర్భాల్లో ఏళ్లు పట్టొచ్చు. అంటే యుద్ధంలో వెపన్స్ ఖర్చయ్యే వేగానికి, ఫ్యాక్టరీల్లో అవి తయారయ్యే వేగానికి మధ్య భారీ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను తగ్గించడమే ఇప్పుడు అమెరికా ముందున్న అసలు లక్ష్యం. అందుకే డిఫెన్స్ కంపెనీస్పై ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలని ఒత్తిడి తెస్తుంది. అయితే ప్రొడక్షన్ పెంచడం అంత ఈజీ కాదు. కొత్త మిషనరీ, మ్యాన్ పవర్, రా మెటీరియల్స్, సప్లయర్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి రావాలి. వీటిలో ఏ ఒక్క కీలక కాంపోనెంట్ సప్లైలో ఆలస్యం జరిగినా దాని ప్రభావం మొత్తం ప్రొడక్షన్పై పడుతుంది. అందుకే పెంటగాన్ కేవలం మిసైల్ ప్రొడక్షన్ను పెంచడం మీదే కాదు, మొత్తం డిఫెన్స్ సప్లై చైన్ను వేగంగా విస్తరించడంపై ఫోకస్ పెట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. పాట్రాయిడ్ PAC-3 MSC ఇంటర్సెప్టర్స్ ఉత్పత్తిని పెంచేందుకు లాక్హీడ్ మార్టిన్తో $58.6 బిలియన్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 నుంచి 2032 వరకు కొనసాగే ఈ డీల్లో భాగంగా 2030 నాటికి పాట్రాయిడ్ మిసైల్స్ ప్రొడక్షన్ కెపాసిటీని 3 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇప్పటి వరకు యుద్ధంలో ఖర్చైన మిసైల్స్ను భర్తీ చేయడమే కాదు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద వెపన్స్ స్టాక్ను ముందుగానే సిద్ధం చేసుకోవాలనేది అమెరికా ప్లాన్. కానీ ఈ కెపాసిటీ పెంపు ఫలితం వెంటనే కనిపించదు. కొత్త ఫెసిలిటీస్, ప్రొడక్షన్ లైన్స్, కీలక కాంపోనెంట్స్ అన్నిటిని పెంచడానికి సమయం పడుతుంది.
అందుకే యుద్ధంలో ఖర్చైన ప్రతి మిసైల్ను వెంటనే రీప్లేస్ చేయడం సాధ్యం కాదు. సిఎస్ఐఎస్ అంచనాల ప్రకారం తగ్గిపోయిన స్టాక్స్ను పూర్తిగా తిరిగి బిల్డ్ చేసుకోవడానికి అమెరికాకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే పెంటగాన్ ఆలస్యం చేయకుండా ప్రొడక్షన్ పెంపుపై ప్లాన్స్ కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ఆయుధ కంపెనీలకు 3 వారాల డెడ్లైన్ విధించింది. ఏ సిస్టమ్స్కు ప్రయారిటీ ఇస్తారు, ఎంత కెపాసిటీ పెంచగలరు, ఎంత వేగంగా అవుట్పుట్ పెంచగలరు అనే వివరాలతో పూర్తి ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, ఏళ్ల సమయం పడుతుందని చెప్పి చేతులెత్తేయడానికి వీల్లేదని, వీలైనంత త్వరగా ప్రొడక్షన్ పెంచాల్సిందేనని పెంటగాన్ స్పష్టం చేసింది. అయితే వెపన్స్ ప్రొడక్షన్ పెంచాలంటే మరో పెద్ద సమస్య ఉంది. అదే ఫండింగ్. కొత్త ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయాలి, మిషనరీ పెంచాలి, మ్యాన్ పవర్ తీసుకోవాలి, రా మెటీరియల్స్ కొనాలి. ఇవన్నీ చేయాలంటే భారీగా డబ్బు అవసరం. కానీ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ పెంపుపై కాంగ్రెస్లో పూర్తి ఏకాభిప్రాయం లేదు. రక్షణ కేటాయింపులను $90,000 కోట్ల నుంచి $1,50,000 కోట్ల వరకు పెంచే ప్రతిపాదనపై శాసనకర్తల్లోనే వ్యతిరేకత ఉంది. దీంతో ఒకవైపు పెంటగాన్ ప్రొడక్షన్ పెంచాలని ఒత్తిడి తెస్తుంటే, మరోవైపు దానికి అవసరమైన భారీ ఫండింగ్ విషయంలో కాంగ్రెస్లోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి అమెరికా వెపన్స్ రిప్లెనిష్మెంట్ను మరింత కష్టంగా మారుస్తుంది. ఇక ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికా దగ్గర ఆయుధాల కొరత ఉందన్న విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు. తమ వద్ద కుప్పలు తెప్పులుగా వెపన్స్ ఉన్నాయని, అవసరమైనప్పుడు షిప్పుల్లో తరలించేందుకు కూడా భారీగా ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా అమెరికా దగ్గర వెపన్స్ పూర్తిగా అయిపోలేదు అన్నది నిజమే. కానీ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఎంత స్టాక్ ఉందన్న దానికంటే ఖర్చైన వెపన్స్ను ఎంత వేగంగా తిరిగి తయారు చేయగలరన్నదే అసలు విషయం. మరి 3 వారాల డెడ్లైన్ తర్వాత ఆయుధ కంపెనీలు ఎలాంటి ప్లాన్స్ ఇస్తాయి? ప్రొడక్షన్ ఎంత వేగంగా పెరుగుతుంది? తగ్గిపోయిన పాట్రాయిడ్, థర్డ్ స్టాక్స్ను అమెరికా ఎంత త్వరగా తిరిగి నింపుకోగలదనేదే రాబోయే రోజుల్లో తేలనుంది.